టీవీ45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మొక్కజొన్న సేకరణ కేంద్రంలో రైతులతో కేటీఆర్ సంభాషణ. ప్రధానమంత్రి పర్యటన సన్నాహాల్లో భాగంగా రాష్ట్రపతి గోడపై రాతల ప్రచారంలో పాల్గొన్నారు. తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా. మొక్కజొన్న సేకరణ కేంద్రంలో రైతులతో కేటీఆర్ సంభాషణ. ఈ రోజు కేవలం 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్లలో కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే మరి పల్లారిగూడెం అనే ఊరు నుంచి ఉన్న రైతులు, కొంతమంది మహిళా రైతులు, ఇంకా కొంతమంది ఇతర రైతులతో మాట్లాడితే ఇలా పరిస్థితి ఏంటి అంటే మొక్కజొన్నలు తీసుకొచ్చి మరి 20 రోజులైనా ఇంతవరకు జోకుడు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కొన్నవాడు లేడు, కొనుగోలు చేసిన వాళ్ళు లేరు, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. పోనీ ప్రభుత్వం ఏదన్నా ఆశ్వాసన ఇచ్చి మరి వర్షం పడేటట్టుంది, మరి ఆగమయ్యేటట్టుంది, కనీసం తీసుకొని మరి తర్వాత పైసలు ఇస్తామని చెప్తారా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మక్క రైతుల పరిస్థితి ఎంత దారుణాది దారుణంగా ఉన్నది అంటే మొత్తం ఎకరానికి 40 మరి క్వింటాలు వండిస్తే ప్రభుత్వం చెప్తున్నది మేము 25-26 క్వింటాల కంటే ఎక్కువ కొనమని చెప్తున్నది. 2460 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ అది ఎగ్గొట్టేతందుకే ప్రభుత్వం దళారుల పాలు చేయాలి మక్కలు, దళార పాలు కావాలి ధాన్యం అన్నట్టుగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎక్కడ కూడా కనీసం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. కనీసం మేము తిరిగితే సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని కనీసం కొంటరేమో అన్న ఆలోచనతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర నాయకత్వం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పొద్దున మా చెల్లధర్మారెడ్డి గారు కూడా ఇక్కడ పెద్ద ధర్నా చేసిండ్రు. గూడెప్పాడు కాడ పెద్ద ధర్నా చేసిండ్రు 2 గంటల పాటు నేషనల్ హైవే మీద. కేసు పెట్టినట్టు ఆయన మీద. కేసు 1 కాకపోతే 12 పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ రైతుల మరి 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మాత్రం వెంటనే కొనాలి. అది వరి కావచ్చు, వడ్లు కావచ్చు, లేదా మక్కలు కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, వెంటనే కొనాలి. వానబడి మళ్ళా ఆగమైతే మొత్తం మక్కలన్నీ కూడా బూజు పడతాయి, కొన్నటోళ్ళు ఉండరు, మొత్తం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా మరి పూర్తి స్థాయిలో రైతులు ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు మేము వస్తుండ్రు కదా అని చెప్పి మేము వరంగల్కి వస్తున్నామంటే మాకు పోటీగా వరంగల్లో మీటింగులు పెట్టిన మీటింగులు మేళాలు పెట్టుడు కాదు. మొదలు ఇక్కడికి రాండి, సెంటర్లకు రాండి, రైతులను దమ్ముంటే ఎదుర్కోండి. రైతులకు వచ్చి చెప్పండి మీరు ఎంత కొన్నారు, మిగతాది ఎప్పుడు జోక్తారు, లారీల సంగతి ఏంది, బారదానేది, సుతిలేది, టార్పాలిన్ లేదు, కనీసం ఇక్కడ మంచిల సౌలత్ లేదు సెంటర్లల్లో. సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడైనా మేల్కొని వెంటనే మీ ప్రభుత్వాన్ని, మీ అధికారులను అప్రమత్తం చేసి రైతులకు అన్యాయం చేయకండి. ఎద్దేడ్చిన వ్యవసం రైతేడ్చిన బాగుండదని పెద్దలు చెప్పిండ్రు. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ తరఫున వెంటనే కొనుగోలు ప్రారంభించాలి, లేకపోతే అష్టదిగ్బంధం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఉద్యమిస్తుంది. ప్రతి సెంటర్ కు పోయి మరి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి మొత్తం స్తంభింపజేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు దయచేసి అధైర్యపడవద్దు. మీ తరఫున మేము కొట్లాడతాం. మీరు కూడా కలిసి రండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రైతు బంధు పడుతుండే, మీకు టైంకు కొనుగోలు అవుతుండే. కరోనా వస్తే కూడా 6-7 వేల సెంటర్లు పెట్టి సావుకు కూడా భయపడకుండా ఆ రోజు మా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీకు దగ్గర ఉండి కొనిపించింది. మరి ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్లుందో మీరు చూస్తున్నారు. తప్పకుండా మీకోసం మళ్ళా కొట్లాడేది, మళ్ళా మీ తరఫున నిలబడేది, మీకు న్యాయం చేసేది కేసీఆర్ గారి నాయకత్వమే. అందుకే నేను అంటున్నా, ఈ రాబంధు పాలన పోవాలి, రైతు బంధు కేసీఆర్ పాలన రావాలి. అప్పుడే మళ్ళీ రైతు బాగుంటాడనే విషయం కూడా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ప్రధానమంత్రి పర్యటన సన్నాహాల్లో భాగంగా రాష్ట్రపతి గోడపై రాతల ప్రచారంలో పాల్గొన్నారు. 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు హైదరాబాద్ కు. తెలంగాణకు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్నారు కాబట్టి, 3వ తారీఖు ప్రధానంగా వస్తున్నారు కాబట్టి 10వ తారీఖు నాడు ఈ యొక్క బహిరంగ సభ దీన్ని సఫలీకరణ చేయాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. మరి ఆ ప్రచారం సందర్భంగా ఈరోజు తార్నాకలో వాల్ రైటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ వాల్ రైటింగు ద్వారా, పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఈరోజు ప్రచారం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కార్యకర్తలు వాల్ రైటింగ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ వాల్ రైటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దేశానికి ఈరోజు వారు చేసినటువంటి ఒక సేవలు కానీ
దేశానికి ఈరోజు ఒక ఆర్థికమైనటువంటి ఒక దిశ చూపెట్టినటువంటి వ్యక్తి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన భారతదేశంలో మనం ప్రగతి వైపు పోతూ ఉన్నాం, అభివృద్ధి వైపు పోతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి తెలంగాణ ప్రజలని కోరుతూ, మరి వాల్ రైటింగ్లో ఈరోజు తెలంగాణ తార్నాకాలో ఉన్నటువంటి ఒక మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. మరి మాజీ మేయర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన బండ కార్తిక్ రెడ్డి గారు, శారదా మల్లేష్ గారు, నాగేష్ రెడ్డి గారు, వెంకటేష్ గౌడ్ గారు, రాము వర్మ గారు, అదే ఉపేందర్ యాదవ్ గారు అధ్యక్షుడు, సత్యరెడ్డి కరుణాకర్ అందరూ కూడా పాల్గొని, వేణు యాదవ్ గారు సీనియర్ నాయకుడు, పోచా యాదవ్ అందరూ కూడా పాల్గొని, సుబ్బారావు గారు దళిత్ మోర్చా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు నేను కార్యకర్తలందరూ కూడా అభినందన చెప్తా ఉన్నాను. బెంగాల్లో 100 సీట్లు చొరయ్యాం మమత అన్నది, దానికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారు. గతంలో కూడా ఓట్లు చోరీ చేసేటోళ్ళే చోరీ మాట్లాడతారు. వీళ్ళందరూ చోరీ అలవాటే మొన్న గెలిచారు. ఇప్పుడు చోరీ నడవట్లే వీళ్ళది. ఓడిపోతే ప్రజల వారి యొక్క తీర్పుని వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రజనే అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడితే ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అది సర్వోత్తమైనటువంటిది. దాన్ని కూడా అవమానపరిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఏం మాట్లాడరు. 3 సార్లు మమతా గెలిచింది. మేము ఎప్పుడైనా అన్నామా? మీ ప్రజలు ఒక తీర్పుని వాడికి ఇచ్చినాం, వారికి రెస్పెక్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఓడిపోతే ఈవీఎం బాగలే, వాళ్ళు ఓడిపోతే మోదీ బాగలే, వారు ఓడిపోతే ఈసీఐ బాగలే, వారు ఓడిపోతే ఏది బాగలే, దేశం కూడా బాగలే వాళ్ళకైతే. కాబట్టి ఎప్పుడైనా ఓటమిని ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ పార్టీలకు భారీ షాక్ తగలడం తెలిసిందే. స్టాలిన్ సమర్పించిన రాజీనామా లేఖను తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మంగళవారం ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలని స్టాలిన్ ను గవర్నర్ కోరారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించి రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేసిందే. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్కుకు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. మరోవైపు అధికార డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితమై తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి నాంది పలికాయి. ఈ ఎన్నికల్లో స్టాలిన్ కు వ్యక్తిగతంగానూ ఊహించని పరాభవం ఎదురైంది. తన కంచుకోటగా భావించే కొల్లతూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఆయన 8795 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓట్ల శాతం పరంగా చూస్తే టీవీకే 32% పైగా ఓట్లు సాధించగా డీఎంకే 24.19%, అన్నా డీఎంకే 21.22% ఓట్లతో సరిపెట్టుకున్నాయి. ఎన్నికల ఫలితాలపై స్టాలిన్ స్పందిస్తూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తూనే గెలిచిన పార్టీతో తమ కూటమికి ఓట్ల శాతంలో తేడా చాలా స్వల్పమని పేర్కొన్నారు. డీఎంకే నేతృత్వంలోని కూటమికి ఓటు చేసిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కూటమికి 1.54 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయి. గెలిచిన పార్టీతో ఓట్ల తేడా కేవలం 3.52% మాత్రమే. తమిళనాడు ప్రజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని నేను బలమని భావిస్తున్నానని ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా డీఎంకే మిత్రపక్షాల నేతలు బుధవారం స్టాలిన్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మిత్రపక్షాల కోసం టీవీకే ప్రయత్నాలు ప్రారంభించనుంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కెనాల్ను పరిశీలించారు. కెనాల్ ఆధునీకరణ సీఎం చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేశారని, ఈ నేపథ్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రైతులే వెన్నెముక అని, ఈ ప్రాంతానికి గుంటూరు కెనాల్ ముఖ్యమైనదని, గుంటూరు కెనాల్ ఫ్లో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గుంటూరు కెనాల్ ఆధునీకరణతో పాటు పొడిగింపు చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు కెనాల్ పనులను ముందుకు తీసుకెళ్లలేదని, 47 నుంచి 74 కిలోమీటర్ వరకు పొడిగింపు చేస్తున్నామని, పొడిగింపుకు అవసరమైన భూసేకరణ కోసం కేటాయించామని, 75,000 ఎకరాల సాగు, 50 గ్రామాలకు త్రాగునీరు అందుతాయని, ఆధునీకరణ కోసం 369 కోట్ల ప్రస్తుతం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఉన్నటువంటి రైతులందరికీ కూడా తాగునీరు, సాగునీరు 2 వస్తాయి. వీటితోటి ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయానికి కనీసం ఎకరానికి 10,000 పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో రైతుల భూముల ధరలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా
దేశంలో ఏ రాష్ట్రము క్షేమ పథకాలు చేస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు అత్యధిక శాలరీలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ కూడా రైతులు గ్రామాలని విస్మరించకుండా ఈరోజు మన ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 70 కోట్లు, ఈరోజు మళ్ళీ 370 కోట్లు ఛానల్ మోడర్నైజేషన్ కి, అంటే 450 కోట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కేవలం రైతుల గురించి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని, మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిరంతరం దగ్గరుండి రామాంజనేయులు గారు కానీ, నరేంద్ర గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్నా కూడా వీళ్ళు అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా నిమ్మల రామానాయుడు గారితో, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఈ విధంగా నిరంతరం సంప్రదిస్తూ దీనిని మర్చిపోకుండా చేసి ఈరోజు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యేలకి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎన్ని ఎస్టిమేట్స్ చేసి మాతో వర్క్ చేసి గవర్నమెంట్ పంపించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి, ముఖ్యంగా మా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇది కావాలని కోరుకునే రైతన్నలకి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ దీన్ని మేమందరం దగ్గరుండి మిగిలిన పనులు ఏ విధంగా అయితే రివ్యూలు పెట్టి చేస్తా ఉన్నామో అదే విధంగా క్వాలిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ రోజు తవ్వితే ఇంకొక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఈ విధంగా గుర్రపు టెక్కలు పేరుకోకుండా ఉండి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఏపీలో పునరావృతం అవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రంలో 2 అతిపెద్ద ద్రావిడ పార్టీలకు కాదని ప్రజలు మార్పు కోరుకున్నారని, అలాగే కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ప్రజలు మార్పుకు ఓటేశారని తెలిపారు. 2029 ఎన్నికల్లో ఏపీలో కూడా వైసీపీ, టీడీపీ ప్రాంతీయ పార్టీలకు పరాభవం తప్పదన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుకూలత మొదలైందన్నారు. 12 పీఆర్పీ వెంటనే ప్రకటించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. గత 8 సంవత్సరాలుగా పీఆర్సీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. అప్పుల్లో 3 రూపాయలకు వడ్డీలకు తీసుకొచ్చి బిడ్డలను చదివించుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం. మరి ధరలు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్య ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, ఇంటి బాడుగులు పెరిగిపోయినాయి, పిల్లకాయలు ఫీజులు కూడా, విద్యా సంస్థల్లో ఫీజులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమీ తెలియనట్టుగా ఉన్నారు. మరి రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు, 24 గంటలు పనిచేస్తున్నారు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఈ సందర్భంలో తప్పనిసరిగా మే 31వ తారీఖు లోపల చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల బకాయిలన్నిటినీ చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి 1000 మంది రైతుల కొరకు లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరి ఖర్చు పెడుతున్నాడు చంద్రావతి కొరకు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది అల్లాడుతుంటే వాళ్ళ గురించి ఆలోచించకపోవడం గమనార్హం. మేము ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. రెండవది రాజధాని అనగానే మేము దొనకొండ దగ్గరకో ఒంగోలుకో వస్తుంది అనుకున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఏది కాకుండా సొంత నిర్ణయం తీసుకొని ఊరికే అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లులు పెట్టుకొని పాస్ చేయించుకొని అక్కడ పునాది రాయి వేసుకున్నాడు. అది అమరావతి పోయి చంద్రావతిగా మారిపోయింది. ఎవరు ఇష్టపడటం లేదు. అటు ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ, ఒంగోలు జిల్లా వాళ్ళు కానీ, రాయలసీమ జిల్లాల వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెట్టద్దు, ఏదో కొంచెం 100 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వమని
నేను డిమాండ్ చేస్తూ మాట్లాడితే ప్రతి రోజు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నిన్న అనంతపూర్కి వెళ్ళాడు, యుద్ధ విమానాల ఫ్యాక్టరీని పెడుతున్నాను అనంతపూర్లో అన్నాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒంగోలుకు వస్తే ఏదో చెప్తున్నాడు. ఇట్లా మాటలు చెప్పుకుంటూ ప్రకటనలు చేసుకుంటూ పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి చాలా బలహీనం అయిపోతూ ఉందని తెలియజేస్తూ పక్కనే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి డిఎంకే ఏడిఎంకే పార్టీలను కాదని ఒక కుర్రాడికి అధికారం ఇచ్చారు ప్రజలు. ఉస్మానియా యూనివర్సిటీ మెగాస్టార్ ఆడిటోరియంలో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో పేదల భూముల యాజమాన్య హక్కుల సాధనకై సమీక్షా సమావేశం నిర్వహించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశిం, సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గా మైసయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ నండ్రు నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం అసైన్డ్ భూములకు ప్రభుత్వం తక్షణమే యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు 1950 వరకు ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు కేటాయించడం జరిగిందన్నారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు గాని ఏ ఇతర అవసరాలకు భూములు కావాల్సి వచ్చినా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూములను లాక్కుంటున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోవడం వల్ల వారు ఆ భూములను అనుభవించలేకపోతున్నారన్నారు. అందువల్ల తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా వారు ఎక్కడైతే జోగిపేటలో మీటింగ్ జరిగినప్పుడు ప్రభుత్వాలు భూములు కబ్జా చేసి గుంజుకుంటున్నాయి, మా ప్రభుత్వం వస్తే మేము అసైన్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత రెండోసారి వరంగల్లో రైతు డిక్లరేషన్ జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన ఆనాడు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలో కూడా యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత మూడోసారి ఏమైంది, చేవెళ్ళ దళిత డిక్లరేషన్ కూడా భూములు ఇస్తామని చెప్పారు. ఈ మూడో ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మేము ప్రభుత్వంలోకి వస్తే భూములు ఇస్తామని చెప్పి. అన్న ప్రకారం కొద్దిగా వరకు జరిగింది. ధరణిని రద్దు చేసి భూభారతి తెచ్చి భూములు లెక్కలు తీస్తుంది. కానీ ఇప్పటికే కాలం 2 సంవత్సరాలు గడిచిపోయింది. కనుక ఈ ప్రజాప్రభుత్వాన్ని మా గౌరవనీయులు పెద్దలు కాసిం గారు, రామకృష్ణ గారు, చింతసామన్న గారు, తమ్ముడు చెవెళ్ళ సునీల్ గారు, నరసింహ గారు, అందరు ప్రజా సంఘాల మద్దతుతోటి మేము మీకు గుర్తు చేస్తున్నాం. మన బట్టి విక్రమార్క అప్పుడు మన యాత్ర చేసిన పీపుల్స్ మార్చి వాక్ చేసిన వారు కూడా చెప్పింది. కనుక ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? దళితుల తరఫున ఉన్న పెద్ద మనిషి పీపుల్స్ మార్చి చేసిండు. మన కాంగ్రెస్ పార్టీ చెప్పింది కనుక నీకు అడ్డేవలిగా మీకు అడ్డు లేరు కనుక దయచేసి మీ పరిశ్రమను ఈ యొక్క సబ్జెక్టును పరిశీలించి మాకందరికి హక్కు ఇవ్వాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జై భీమ్. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం మెగాస్టార్ ఆడిటోరియంలో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఈ తెలంగాణ భూరక్షణ సమితి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో దళితులు అంటే ఎస్సీలు 18% ఉన్నారు, అత్యధిక జనాభా ఈ రాష్ట్రంలో. ఆ దళితులకి 1930లో, 1940లో, 1950లో, 1977 వరకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఆనాడు నిజాం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు అసైన్డ్ భూములు ఇచ్చారు. ఈ అసైన్డ్ భూములు, అసైన్డ్ అంటే కేటాయించడం అని అర్థం. ఈ అసైన్డ్ భూములు వాళ్ళు చేసిన శ్రమకి పరిహారంగా ఇచ్చారు. అయితే ఈ భూముల మీద పూర్తి స్థాయి హక్కులు దళితులకు లేకపోవటం మూలంగా భయాందోళనకి గురయ్యే ప్రమాదం ఉంది. రోడ్లు వేసినా భూములు లాక్కుంటారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు అంటే కలెక్టరేట్ కట్టినా, ఎస్పీ ఆఫీసు కట్టినా, మండల కార్యాలయం కట్టినా, లేకపోతే ఏదన్నా కంపెనీ పెట్టాలనుకున్నా ప్రభుత్వం ఈ భూములను లాగేసుకుంటూ ఉంది, ఆక్రమిస్తూ ఉన్నారు. అందుకే ఈ భూముల మీద పట్టాలు కావాలి, అసైన్డ్ భూముల మీద
పూర్తిగా హక్కులు దళితులకే చెందాలి అని డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల పరిధిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములకలపల్లి మండలంలో రైతు వారం కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ మరియు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రోత్సహిస్తోందని, ములకలపల్లి మండలంలోని ఆయిల్ ఫామ్ సాగు 10,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు చేయాలి అని మరియు నూతన ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. మరియు రైతులకు బిందు సేద్యంపై 90 నుండి 100% సబ్సిడీతో పాటు మొక్కలు నాటిన మొదటి 4 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, అంతేకాకుండా ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర సాగు పంటలుగా కోకో, జాజికాయ వంటి ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా రైతులు ఏడాది పొడవునా అధిక సుస్థిర ఆదాయాన్ని పొందుతున్నారని తెలిపారు. వ్యవసాయ మరియు ఆయిల్ ఫామ్ నర్సరీ ఉద్యోగులు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రారావు, బత్తుల అంజి, ములకలపల్లి సర్పంచ్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక చేయాలి కాబట్టి ఇది ములకలపల్లి మండలంలో పెట్టమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మరి మంచి కార్యక్రమానికి రైతులందరూ రావడం, రైతులకి ఏదైతే ఉద్యానవన పంటల మీద పూర్తిగా మరి దృష్టి కేంద్రీకరించినట్లు చక్క అవగాహన కార్యక్రమాన్ని పెట్టండి జేడీ గారు. అందులో భాగంగా ప్రతి కార్యక్రమం ఏదైతే మనం ఉద్యానవన పంటలకు సంబంధించింది మన పామాయిల్ కావచ్చు, అట్లాగే ఇంకొకటి ఇప్పుడే చెప్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొక్కజొన్న సేకరణ కేంద్రంలో రైతులతో కేటీఆర్ సంభాషణ. ప్రధానమంత్రి పర్యటన సన్నాహాల్లో భాగంగా రాష్ట్రపతి గోడపై రాతల ప్రచారంలో పాల్గొన్నారు. తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.